ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కారు మరో భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపింది. ఇసుక కొరతతో లోకల్ గా నిర్మాణ పనులు ఆగిపోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వం గుర్తించిన రీచ్ల నుండి ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించింది. సరైన పత్రాలు చూపించి వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజికల్ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ శనివారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. కాగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణకు స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకకు ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉత్తర్వులో కూడా స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించారన్నమాట.